నేను రాజశేఖర రెడ్డి బిడా అని చెప్పుకునే షర్మిల చీకటి జీవితం గురించి మనం ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అనేది చేసినాం. ఈరోజు ఇది సెకండ్ ఎపిసోడ్. కాకపోతే ఈ ఎపిసోడ్లో షర్మిల పర్సనల్ జీవితంతో ముడిపెట్టుకున్న అంశాలు చాలా ఉన్నాయి. అసలు ఈ ఎపిసోడ్ చేద్దామా వద్దా అని చెప్పేసి నేనే ఆలోచనలో పడ్డా. కానీ అప్పుడే నాకు విషయం గుర్తొచ్చింది. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అన్న పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తుండగా షర్మిల ఒక ఎమ్మెల్యేని పట్టుకుని అసలు నీకు మొగతనం ఉందా అని అడిగింది. ఒక నాయకురాలై ఉండి, ఒక మహిళ అయి ఉండి పక్క వాళ్ళ జీవితానికి సంబంధించిన ఇంత పర్సనల్ విషయాన్ని వేలెత్తి చూపించింది షర్మిల. అట్లాంటప్పుడు మనం ప్రజా జీవితంలో ఉన్న షర్మిలని ప్రశ్నించడంలో ఎట్లాంటి తప్పు లేదు అనిపించింది నాకు. అందుకే షర్మిల పర్సనల్ జీవితంతో ముడిపెట్టుకున్న ఈ వీడియోని నేను చేస్తున్నా. అంతకుముందు ఒక చిన్న డిస్క్లైమర్. అయ్యా, నేను చేసే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ని నేను నా సబ్స్క్రైబర్తో షేర్ చేసుకుంటున్నా. ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే, కన్ఫర్మేషన్ కాదు. అయినా మీకు నా మీద కోపం వచ్చి నన్ను తిట్టాలి, కొట్టాలి, చంపాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఏం పీక్కోగలరో పీక్కోండి, నేను భయపడేవాడిని కాదు. ఇక ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనిల్ మొదటి భార్య భవానీ. షర్మిల కంటే ముందు అనిల్కి ఆల్రెడీ పెళ్ళైంది. మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. మీరు ఆ ఎపిసోడ్ చూడకుంటే వెళ్ళి తప్పకుండా ఫస్ట్ ఆ ఎపిసోడ్ చూసిరండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి విషయాలు. ఇక్కడ ఓకే, అనిల్ మొదటి భార్య భవానీ. ఇక్కడ చూసుకున్నట్లయితే నవ్వుతున్నాడు కదా బ్రదర్ అనిల్. కింద ఇద్దరు మహిళలు, ఇద్దరిలో ఒకరు భార్య, ఇంకొకరు కూతురు, బిడ్డ కూడా ఉంది. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ అంబర్పేట అని చెప్పేసి ఒక ప్లేట్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు ఇక్కడ చూడండి. షర్మిలతో వివాహం జరగక ముందు బ్రదర్ అనిల్ భవానీ అనే మహిళను వివాహం ఆడాడు. వీరికి ఒక పాప ఉంది, ఆమె పేరు శ్రద్ధ. ఆ బ్రదర్ అనిల్ షర్మిలను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆల్రెడీ వివాహం చేసుకున్నాడు. చట్టరీత్యా అది నేరం. వీళ్ళకు ఒక పాప కూడా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే బ్రదర్ అనిల్ వేరే కాపురాన్ని అంబర్పేటలోని ఓ ఇంట్లో రహస్యంగా నడుపుతున్నాడు. రోజు 2-3 గంటలు వెళ్ళి వస్తూ ఉంటాడు. అంబర్పేటలో రహస్యంగా కాపురం పెట్టిండంట. రోజు 2-3 గంటలు వెళ్ళి వస్తాడు. అందుకే ఇక్కడ అంబర్పేట అని చెప్పేసి ప్లేట్ తగిలిచ్చిండు. ఎవడో ఎడిటరు మంచిగా ఎడిట్ చేసిండు. నెక్స్ట్ అనిల్ కదలికలను గమనించిన షర్మిల చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది. ఇంట్లో అనిల్కు నరకం చూపించింది. మగడు వేరే ఆడదాని దగ్గరికి వెళ్తుండు అంటే ఏ భార్య అయినా ప్రపంచంలో అదే పని చేస్తుంది. మీ భార్య అయినా అదే చేస్తుంది, నా భార్య అయినా అదే చేస్తుంది. అదే పని షర్మిల చేసింది. కాకపోతే నరకం కూడా ఎక్స్ట్రాగా చూపించిందంట. రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, నరకం చూపిస్తుంది. నెక్స్ట్ భవానీ కూతురు శ్రద్ధ వివాహం కాకుండా షర్మిల అనేక సార్లు అడ్డుకుంది. ఇది చాలా తప్పు. తన పిల్లల పెళ్లి తర్వాతే ఆమె పెళ్లి కావాలని కంకణం కట్టుకుంది. షర్మిల కంటే భవానీ ఎంతో అందగత్తె కావడంతో ఆమెపై షర్మిల అసూయ పెంచుకుంది. షర్మిల ఇక్కడ ఎవరైతే శ్రద్ధ అన్న అమ్మాయి ఉందో కూతురు, ఆ కూతురికి పెళ్లి జరగకుండా అడ్డుకునేదంట. ఎందుకంటే ముందు నా పిల్లల పెళ్లిళ్ళు అయినాకనే ఆ శ్రద్ధ పెళ్లి జరగాలి అని చెప్పేసి అడ్డుకునేది. ఎందుకు అంటే భవానీ ఎవరైతే మొదటి భార్య ఉందో అనిల్కి, ఆ భవానీ అందగత్త అంట షర్మిల కంటే. అందుకే అసూయ పడేదంట, అసూయ పెంచుకుంది. ఆ కుటుంబానికి 30 ఏళ్ల నుంచి షర్మిల నరకం చూపిస్తుంది. ఏ కుటుంబానికి? భవానీ కుటుంబానికి షర్మిల 30 ఏళ్ల నుంచి నరకం చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే భవానీ ఆమె కూతురు బయటకు వస్తే చంపేస్తానని షర్మిల అనేక సార్లు బెదిరించింది. దీంతో వారంతా చాలా ఏండ్లుగా ఒకే ఇంట్లో మగ్గుతున్నారు. పాపం బయటకు వస్తే చంపేస్తామని చెప్పేసి బెదిరించిందట షర్మిల. అందుకే పాపం వాళ్ళు భయపడి ఒకే ఇంట్లో మగ్గుతున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే శ్రద్ధ ప్రస్తుతం తన తండ్రి బాటలోనే నడుస్తుంది. శ్రద్ధ అంటే కూతురు, అనిల్ కూతురు తన తండ్రి బాటలోనే నడుస్తుంది. జీసస్ అలోన్ మినిస్ట్రీస్ అనే సంస్థ ద్వారా దేవుడి వాక్యాలు చెబుతుంది. ఈయన బ్రదర్ కదా, ఈయన చెప్పిన దేవుడి వాక్యాలే ఆయన బిడ్డ కూడా అదే పని చేస్తుందంట. ఇది ఇప్పుడు మనోడు చూస్తే మంచి స్మార్ట్గా ఉన్నాడు, అమాయకుడిలాగా ఉన్నాడు, కానీ మంచి అర్థమైందా? కాకపోతే ఏంటంటే మొదటి భార్యకి జస్టిస్ న్యాయం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే రెండో భార్యకి భయపడి ఏం చేస్తుందో ఏందో. నేను డబ్బుకు ఆశపడ్డా, నేను పదవులు వస్తాయనుకున్నా, భూములు వస్తాయనుకున్నా ఆశపడ్డా కానీ ఈరోజు నా మొదటి భార్య పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పేసి మరి ఫీల్ అయిందో నేను ఫీల్ అవుతున్నానో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ చూసుకుంటే ఇంకో స్లైడ్ కూడా ఉంది ఈరోజు. ఇక్కడ చూసుకుంటే కుట్రలు, ఎవరి కుట్రలు, ఏం కుట్రలు ఇక్కడ చూద్దాం. ముందుగానే షర్మిల ఆస్తులపై కన్నేసిన బ్రదర్ అనిల్, ఇందాక చెప్పినగా
అనేక కుట్రలకు పాల్పడ్డాడు. తన స్నేహితులను షర్మిలకు పరిచయం చేసి షర్మిలకు తెలియకుండానే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. బ్రదర్ అనిల్ ఎందుకు షర్మిలను రెండో పెళ్లి చేసుకున్నాడంటే ఆస్తి కోసం. అది ఎవడన్నా గుడ్డోడు గూనోడిని అడిగినా చెప్తాడు. ఏమంటున్నారు, ముందుగానే షర్మిల ఆస్తులపై కన్నేసిండు బ్రదర్ అనిల్. వేసి తన ఫ్రెండ్స్ని తీసుకొచ్చి షర్మిలకు కలిపి తన స్నేహితులను షర్మిలకు పరిచయం చేసి షర్మిలకు తెలియకుండానే అవినీతులకి షర్మిలను దిప్పేశారు. ఇది. దాని తర్వాత ఇటు పక్కకు వద్దాం. ఇటు చదివినాం కదా ఒకటి, అటు పక్కకు వద్దాం. బ్రదర్ అనిల్ తీరు నచ్చకపోవడంతో సరే ఇది లాస్ట్ అనుకుంటా, ఈ కంప్లీట్ చేద్దాం. తాటి సతీష్ యు కొండలరావు కలిసి చేసే దందాల్లో బ్రదర్ అనిల్కు కూడా వాటా ఉంది. షర్మిలను మోసం చేస్తూ సంపాదించే డబ్బుల్లోనూ వాటా ఉంది. ఇక తాటి సతీష్, కొండలరావు వీళ్ళందరి సపరేట్గా నెక్స్ట్ వీడియోలు వస్తున్నాయి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్. కంపెనీలు ఎట్లా బినామీలు ఎట్లా సంపాదిస్తున్నారు, ఎట్లా షర్మిలకి ఏమొస్తుంది, ఇక్కడ అనిల్కి బ్రదర్ అనిల్కి ఏం సంపాదన వస్తుంది, అన్ని డీటెయిల్స్గా ఒక్కొక్క ఎపిసోడ్ అనేది వస్తుంది. కాకపోతే తాటి సతీష్ ఏమంటారు కొండలరావు గురించి నేను లాస్ట్ ఎపిసోడ్లో కూడా మాట్లాడినా, ఒకసారి వెళ్ళి చూసుకోండి. అయితే ఏమంటున్నాడు అంటే బ్రదర్ అనిల్కు వాటా ఉంది వీళ్ళు సంపాదించే ఆస్తులు అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ చూసుకుంటే తాటి సతీష్, కొండలరావు పేరిట ఉన్న కంపెనీల్లో బ్రదర్ అనిల్కు సైతం వాటాలు ఉన్నాయి. వీళ్ళ కంపెనీ డీటెయిల్స్తో సహా నెక్స్ట్ వీడియోలలో రాబోతున్నాయి. కంపెనీ డీటెయిల్స్, మేనేజింగ్ డైరెక్టర్ల డీటెయిల్స్తో సహా వస్తాయి మీకు. అందులో బ్రదర్ అనిల్కు సైతం వాటా ఉంది. నేను ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో కూడా కొన్ని కంపెనీల డీటెయిల్స్ ఇచ్చిన, మీకు గుర్తుండే ఉంటుంది. అందులో కూడా బ్రదర్ అనిల్ ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, కొండలరావు. అయితే రాబోయే రోజు ఎపిసోడ్లలో కూడా మీకు ఇంకా క్లారిటీ అనేది ఇస్తుంది దీని మీద. నెక్స్ట్ చూసుకుంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరిట తాటి సతీష్, కొండలరావు జరిపిన అవినీతి అక్రమాలు బ్రదర్ అనిల్కి తెలిసే జరిగాయి. షర్మిల ఆస్తులు అమ్ముకోవడంలోనూ బ్రదర్ అనిల్ హస్తం ఉంది. ఇప్పుడు మెయిన్ టాపిక్లకు వచ్చినాం. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అన్న పార్టీ పేరు మీద ఎంత అన్యాయం జరిగింది అంటే ఏమంటారు, ఎంత అవినీతి జరిగింది అంటే అది చెప్పుకోవడానికే మనం సిగ్గుపడాలి. అసలు ప్రజలకి తెలవకుండానే మొత్తం వాళ్ళని దోచుకొని వెళ్ళిపోయారు ఈ దొంగలు. ఒక కొత్త టాక్టిక్ యూజ్ చేసారు. ఒక పార్టీ పెట్టిరు, ఆ పార్టీ పెట్టి నువ్వు రా నేను ఎమ్మెల్యే చేస్తా, నువ్వు రా నేను ఎంపీ చేస్తా, నువ్వు రా నిన్ను అది చేస్తా, నువ్వు రా ఇది చేస్తా అని చెప్పేసి పిలిచి మొత్తం వాళ్ళని అప్పురల్లో ముంచేసి పాపం ఎమ్మెల్యే అవుతా అని చెప్పేసి ఒకడు ఇల్లు అమ్ముకున్నాడు, వాడు కూడా ఉన్నాడు. నువ్వు 4-5 కార్లు తీసుకురాబో అని చెప్పేసి వాడు పాపం పొలం అమ్మేసి కార్లు కొనుక్కొచ్చిండు ఈయన కోసం, స్కార్పియోలు. అట్లాంటివి జరిగినాయి. అవన్నీ ఎవరు అంటే పేరు సతీష్, కొండలరావు జరిపిన అవినీతి అక్రమాలు బ్రదర్ అనిల్ తెలిసే జరిగాయి. షర్మిల ఆస్తులు అమ్ముకోవడంలోనూ బ్రదర్ అనిల్ హస్తం ఉంది. మనందరికీ తెలిసే ఉంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. షర్మిల తన కొన్ని ఆస్తులను కూడా అమ్ముకున్నది. మరి పార్టీ అన్నది వేరే ఏదో అన్నది ఏమో మనకు ఎరకలేదు, కానీ అందులో అనిల్ హస్తం అయితే పెద్దది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంచెం పైకి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడు. బ్రదర్ అనిల్ తీరు నచ్చకపోవడంతో జగన్ అతన్ని దూరం పెట్టారు. బ్రదర్ అనిల్ ఎట్లాంటోడు, డబ్బు కోసం గడ్డి గరిచే మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టిర్రు. దీంతో జగన్పై అనిల్ కక్ష పెంచుకున్నాడు. జగన్ను ఎలాగైనా ఓడించాలని కుట్ర పన్నాడు. ఇందులో వేరే విషయం కూడా ఉంది. నేను ఆల్రెడీ 2-3 సార్లు డిస్కస్ చేసిన పీపీఈ కిట్లది. కరోనా వచ్చినప్పుడు పీపీఈ కిట్లు అవసరం అన్నది చాలా పడ్డది. అప్పుడు ఈ బ్రదర్ అనిల్ 200 రూపాయల పీపీఈ కిట్ని 700 రూపాయలకి ప్రభుత్వానికి అమ్మబోయిండు. జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు కొను, ఇది 200 రూపాయలది, దీన్ని 700లకు కొను, వచ్చే 500 రూపాయలల్లా నేను లాభాన్ని ఉంచుకుంటా, నీకు కావాలంటే కొంచెం ఇస్తా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈడ్చి దన్నేసి బయటికి వెళ్ళగొట్టిండు. చాలు, ప్రజలను మోసం చేస్తావరా, 200 రూపాయలు 500 రూపాయలు 700 రూపాయలకి అమ్ముతావరా, 500 రూపాయలు తింటావరా, నేను ఇట్లాంటి గలీజ్ పనులు చేయనని చెప్పేసి బయటికి వెళ్ళగొట్టిండు. అప్పుడు ఈ బ్రదర్ అనిల్ కాలింది. దాని తర్వాత ఏం చేసిండు, మళ్ళీ భార్యను తీసుకొచ్చిండు షర్మిలకి అదే సమాధానం చెప్పిండు జగన్మోహన్ రెడ్డి. తర్వాత తల్లిని తీసుకొచ్చిండు విజయమ్మ గారికి అదే సమాధానం చెప్పిండు. ప్రజల్ని మోసం చేసి మనం బతకలేము, అట్లాంటి పనులు చేయకండి అని చెప్పేసి నచ్చజెప్పి తల్లిని పంపించండు జగన్మోహన్ రెడ్డి గారు. అది జరిగింది. అక్కడి నుంచి కక్ష అనేది ఉన్నది మనసులో బ్రదర్ అనిల్కి. ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి భర్త నేను వదిలిపెట్టను, ఓడిచ్చే తీరుతా అని చెప్పేసి చాలా చేసిండు. చూడండి,
బ్రదర్ అనిల్ జగన్కు సంబంధించిన విషయాలను తరచూ చంద్రబాబుకు చేరవేసేవాడు, జగన్ గెలవకుండా అడ్డుకునేవాడు. చంద్రబాబు నాయుడుకి సైతం చేర్చిందంట. అందులో మధ్యలో ఒక న్యూస్ కూడా వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డిని జైల్లోనే పెట్టండి, షర్మిలని సీఎం చేయండి అని చెప్పేసి ఈ మగోడు డైరెక్ట్ పోయి సోనియా గాంధీకి చెప్పిండంట. అప్పుడు అది కూడా విన్నాం. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడుకి పోయి విషయాలని చేర్చేటోడంట, పర్సనల్ విషయాలు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జరిగిన పర్సనల్ విషయాలు కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి చేర్చాడు. నెక్స్ట్ చూసుకుంటే తన స్నేహితుల ద్వారా షర్మిల ఆలోచనలను పూర్తిగా మార్చేశాడు. ఉన్నదే పాస్టరా, నేను పాస్టర్ తప్పనట్లేదు, అట్లంటే పూజారులు ఉన్నారు, అట్లంటే మౌలానాలు ఉన్నారు, నేను వాళ్ళు తప్పనట్లేను. కానీ మనిషిని కన్విన్స్ చేసే కెపాసిటీ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎంత చదువుకున్నాడైనా సరే, ఇప్పుడు నేనున్నా ఎవడో మౌలానా వస్తాడు, ఆయన వచ్చి ఏమైనా మాట్లాడితే చెప్పండి అని వింటా. నేను ఎంత చదువుకున్నాడైతే ఏం ప్రయోజనం, ఆయన మాట నేను వింటా. ఎందుకంటే వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తాం. క్రిస్టియన్లు అయితే పాస్టర్లకు వింటారు, హిందువులు అయితే పూజారులకు వింటారు, అయ్యగారు చెప్పండి అని. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం, రెస్పెక్ట్ ఇస్తాం. అట్లా మొత్తం ఏం చేసిండు, షర్మిల ఆలోచనల్ని మొత్తం మార్చిపడేసిండు. షర్మిలకి తప్పుడు సందేశాలు ఇస్తూ ఆమె తప్పుదో పట్టించేలా చేశాడు. సందేశాలు అంటే దీనికి 2 మీనింగ్లు ఉన్నాయి. నన్ను కరెక్ట్ చేయండి, నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే కమెంట్లో కరెక్ట్ చేయండి. సందేశాలు అంటే క్రిస్టియానిటీతో కనెక్ట్ అయిన సందేశాలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని జనరల్గా యాజ్ హస్బెండ్గా ఇచ్చుంటాడు, కొన్ని ముంచడానికే ఇచ్చుంటాడు దొంగలాగా. నెక్స్ట్ చూసుకుంటే షర్మిల తన అన్నపై పగ పెంచుకునేలా తాటి సతీష్, కొండలరావు, బ్రదర్ అనిల్ కుట్రలు పన్నారు. షర్మిల తన సొంత అన్న మీదే కక్ష పెంచుకునేటట్లు వీళ్ళు చేశారు. ఎట్లా చేశారు, ఏం చేశారు అన్నది రాబోయే ఎపిసోడ్లలో మొత్తం ఉంది. ఏ కంపెనీలు పెట్టిర్రు, ఏడేడా ముంచిర్రు, ఎంతెంత లాభాలు చేసిర్రు, ఎట్లా మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఎపిసోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తాటి సతీష్ ఉంది, సపరేట్ ఎపిసోడ్. తాటి సతీష్ డీటెయిల్స్, కంపెనీలు, తాటి సతీష్ భార్య పేరు మీద ఉన్న కంపెనీలు, పిల్లల పేరు మీద ఉన్న కంపెనీలు అన్నీ తీసుకొని మీ ముందుకు వస్తా. ఊకే రాను. కాకపోతే కొన్ని కమెంట్లు వస్తున్నాయి నా గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి, నా భార్య పిల్లల గురించి, నా ఫ్యామిలీల గురించి కూడా కమెంట్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే, బొచ్చు కూడా పీకలేరు మీరు. డైరెక్ట్ చెప్తున్నా, నా బొచ్చు కూడా పీకలేరు. దమ్ముంటే నా నెంబర్ కింద ఇచ్చిన ఫోన్ నెంబర్, ఫోన్ చేయండి, నా అడ్రస్ చెప్తా, రండి, కూర్చొని దమ్ముంటే మాట్లాడదాం. ఊకే పోయి యాన్నో కూర్చొని అన్నోన్ మెయిల్ ఐడీల నుంచి ఏమంటారు కమెంట్ చేయడం కాదు. నువ్వు ధైర్యం ఉంటే నిజం మాట్లాడు. ఆ కమెంట్లు పక్కన పెట్టండి, నిజం మాట్లాడు. ఇక్కడ వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి మోసం చేసిందా లేదా ప్రజల్ని? నువ్వు చేయలేదు అను, నేను రేపే తీసుకొని ఇంటర్వ్యూలు తీసుకొచ్చి చూపిస్తా. వాళ్ళని పట్టుకొని నేనే వాళ్ళ ఇంటికి పోతా. ఎవరైతే మోసపోయారో వాళ్ళ ఇంటర్వ్యూ తీసి చూపిస్తా. నువ్వు మొగడు అయితే అప్పుడు ఒప్పుకో నేను చేస్తున్న తప్ప కరెక్టా అనేది. అంతేగాని గాలి మాటలు మాట్లాడకు. అన్నా నువ్వు చెప్పిన ఈ పాయింట్ రాంగు అని చెప్పు, నేను తప్పు చేస్తే నేనే తల వస్తాను నీకు. తమ్ముడు నువ్వు కరెక్ట్ పట్టినావు తమ్ముడు, మేబీ నాతో తప్పు అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో సారీ కూడా చెప్తా. కానీ ఊకే ఏదో మెయిల్ ఐడి ఉండి పోత ఒక చిన్న డైలాగ్ కొట్టేసి వెళ్ళిపోవడం, అది చిల్లరగాళ్ళు చేసే పని. పనికొచ్చేటోడు ఎవడు ఆ పని చేయడు. పనికొచ్చేటోడు టాపిక్ మీద మాట్లాడతాడు. టాపిక్ మీద మేబీ నన్ను విమర్శించండి, తప్పేముంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పిన, నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతా, మీరు ఒక సిద్ధాంతాన్ని నమ్మేటోళ్ళు, మీకు నాకు క్లాస్ రావడం తప్పేం లేదు, అందులో ఏముంది. అది డెమోక్రసీ, అది మంచిది. ఇంకా డెమోక్రసీకి చాలా అవసరం. గాలి మాటలు, గాలి తిట్లు తిడితే నువ్వు ఒకటి తిడితే నేను 2 తిడతా, నువ్వు 10 తిడితే నేను 1000 తిడతా. నేను తగ్గేదేలే. వాడు ఎవడైనా తీసుమారి అరే ఇంత పెద్ద వీళ్ళకే ఏం లేదు, మీ ఊకలే ఈగగాడివి, నువ్వు రాంగ్ కమెంట్లు చేసేటోడు, నీకేమింటారా నేను. కొంచెం చూసి టాపిక్ మీద మాట్లాడు, ప్రజలకి మంచి జరిగే దాని మీద మాట్లాడు. తప్పకుండా కమెంట్లు చేయండి. మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని మాత్రం చాలామంది ప్రెస్ చేస్తారు, ప్రెస్ చేయండి. ఈ వీడియోని ఎంతమంది కావాల్సి అంతమందికి షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.